ఒక మైనర్ బాలికను వేధించిన కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, ఈ నేపథ్యంలో బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. మానకొండూర్ నియోజకవర్గ కేంద్రంలో వందలాది మందితో కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లపై బైఠాయించాయి. ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సుమారు అరగంటపాటు సాగిన రాస్తారోకోలో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న స్థానిక సీఐ శ్రీలత సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను నచ్చజెప్పి విరమణ చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, బాధితురాలైన మైనర్ బాలిక తల్లిదండ్రులు సాక్షాత్తు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసి వారం 10 రోజులు గడుస్తున్నా నిందితుడి ఆచూకీ లేకపోవడం వెనుక రాజకీయ అండదండలు ఉన్నాయని ఆరోపించారు. కుమారుడు తప్పు చేశాడని తెలిసి కూడా చట్టానికి, పోలీసులకు సహకరించాల్సింది పోయి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి తన కొడుకును దాచిపెడుతున్నారని ఆరోపించారు. కుమారుడు తప్పు చేశాడని తెలిసి కూడా చట్టానికి, పోలీసులకు సహకరించాల్సింది పోయి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఉండి తన కొడుకును దాచిపెడుతున్నారని ఆరోపించారు. అందువల్ల బండి సంజయ్ను ఈ కేసులో ఏటూగా పరిగణించాలని రసమయి డిమాండ్ చేశారు. సామాన్యులకు ఒక నీతి, అధికారంలో ఉన్నవారికి ఒక నీతి అన్నట్లుగా ఇక్కడ వ్యవహారం నడుస్తోందని మండిపడ్డారు. నేరస్థుడికి ఆశ్రయం కల్పించినవారు కూడా నేరస్థులే అవుతారు కాబట్టి బండి భగీరథ్తో పాటు బండి సంజయ్ను కూడా వెంటనే అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు. గత వారం రోజులుగా చట్టాన్ని, పోలీసులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని, పలు మీడియా ఛానళ్లు, పత్రికలను కూడా మేనేజ్ చేశారని ఆరోపించారు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా పదవిలో కొనసాగితే ఈ కేసులో బాధితురాలికి న్యాయం జరగదని, నిజంగానే ఆయనకు సనాతన ధర్మం, జైశ్రీరామ్ అనే నినాదాలపై నమ్మకం ఉంటే తక్షణమే రాజీనామా చెయ్యాలని, లేదా ఆయనను తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చెయ్యాలని రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఇలాంటి అలాచకానికి పాల్పడడం తీవ్ర సిగ్గుచేటని తీవ్రంగా ఖండించారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉల్లెంగుల ఏకానందం, కేతిరెడ్డి దేవీందర్ రెడ్డి, మానకొండూర్ మండల అధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సర్పంచ్లు ఎరుకల శ్రీనివాస్ గౌడ్, వెన్న అనిల్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు రామంచ గోపాల్ రెడ్డి, శాతరాజు యాదగిరి, బత్తిని కీర్తిలతా గౌడ్, గోపు ఈశ్వర్రెడ్డి, నెల్లి మురళి, పిట్టల మధు, రహమత్ అలీ, ఆడిపు రమేష్, గుర్రం కిరణ్ గౌడ్, శ్యామంతుల శ్రీనివాస్, వివిధ మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మాయిని అనేక రకాలుగా వేధిస్తే అలా తల్లిదండ్రులు సాక్షాత్తు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు మా అమ్మాయికి ఇలా అన్యాయం జరిగింది, మా అమ్మాయిని పలాని భగీరథ మొదలు అమ్మాయిని వేధించినాడు, మా అమ్మాయి మైనర్ అమ్మాయి మాయమాటని చెప్పి మా అమ్మాయిని చాలా ఇబ్బందులకు గురి చేసిందని సాక్షాత్తు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని చెప్పేసి దరఖాస్తు ఇచ్చి వారం 10 రోజులైనా కూడా అతను ఆచూకీ లేదని చెప్పి చెప్పడం అనేది రేవంత్ రెడ్డి ఇలా బండి సంజయ్కి ఉన్నటువంటి మైత్రి బంధము, పెవికాల బంధం అనేది ఇలా మనందరికీ కూడా తెలిసిపోయింది. సాక్షాత్తు ఒక కేంద్ర సహాయ మంత్రి తన కొడుకును చట్టవిరుద్ధంగా తను రక్షణ ఇచ్చింది కాబట్టి ఇద్దరు కూడా బండి భగీరథ్తో పాటుగా బండి సంజయ్ని కూడా అరెస్ట్ చేయాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకనంటే ఒకసారి ఈయన A1 కొడుకు అయితే A2 తండ్రి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేరస్తునికి, చట్ట ప్రకారం నేరస్తునికి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు కూడా నేరస్తులే అవుతారు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా ఇలా వారం 10 రోజుల నుంచి ముఖ్యమంత్రితో సహా చట్టాన్ని అనేక రకాలుగా వాళ్ళు లోపరుచుకునే ప్రయత్నం చేశాడు. అనేక ఛానళ్ల ద్వారా పత్రికలను కూడా మేనేజ్ చేసిండు కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర సహాయ మంత్రిగా ఉంటే ఈ కేసులో న్యాయం జరగదు కాబట్టి ఇలా సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటే, జై శ్రీరామ్ నీ మనసులోనే ఉంటే నీకు నువ్వుగా వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర మంత్రిగా ఆయన ఉన్నన్ని రోజులు బాధితురాలికి న్యాయం జరగదు కాబట్టి మేము రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు సభ్యుడై ఉండి ఇలా ఈ అరాచకానికి పాల్పడడం అనేది మాకు చాలా సిగ్గుసేటుగా మేము పొద్దుటి నుంచి రాత్రి దాకా రైతులు కుప్పల మీద వాడి మరణిస్తూ ఉంటే దాని గురించి అలా మాట్లాడే పరిస్థితి లేదు.
ఇలా ఒకవైపు అరాచకాలు, ఇలా ముఖ్యమంత్రి గారు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఒక సామాన్యుడు చనిపోతే, కొడుకు దొరకకపోతే తండ్రిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టి ఇంటరాగేట్ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ని కాపాడడంలో ఈయన కూడా తరుడు. ఈయన ఏ తరుడుగా ఈయన కూడా కేసు నమోదు చేయాలి. ఎందుకంటే దీన్ని పట్టించుకోలేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే దీనికి బాధ్యత వహించాలని చెప్పి కోరుతున్నాం.